నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు లొంగుబాటు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మడకం లింగాయట్ రాకేష్, 39 సంవత్సరాలు, రో. పొట్టేమంగు గ్రామం, చింతగుప్పు, కిష్టారం పిఎస్, సుకుమా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం మరియు మడివిగంగి ఎట్ సునీత, 30 సంవత్సరాలు, డబ్ల్యూ.ఓ. మదకం లింగాయట్ రాకేష్, ఆర్.ఓ. పొట్టేమంగు గ్రామం, చింతగుప్ప, కిష్టారం పిఎస్, సుకుమా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రమను ఇద్దరు సిఆర్పిఎఫ్ 81 బిఇన్, 141 బిఇన్ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మడకం లింగాయట్ రాకేష్ 2009 సంవత్సరంలో మిలిషియా కమాండర్ అయిన ఎర్రా సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరినాడు. 2010 వరకు మిలిషియా సభ్యుడిగా పనిచేసిన అనంతరం 2014 వరకు హరిభూషణ్ ప్రొటెక్షన్ టీమ్ నకు బదిలీ చేశారు. 2014లో ఏరియా కమిటీ సభ్యుడుగా పదోన్నతి పొంది మనుగూరు ఏరియా ఎల్జీఎస్ కమాండర్గా ఇప్పటివరకు కొనసాగినాడు. నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల వేధింపుల కారణంగా మరియు లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా పోలీసు వారు కల్పిస్తున్న పునరావాసం, సౌకర్యాలకు ఆకర్షితుడై ఈ రోజు లొంగిపోవడం జరిగింది. మడవిగంగి ఎట్ సునీత 2011 సంవత్సరంలో చర్ల మిలీషియా కమాండర్ అయిన పోడియం జయరాం సమక్షంలో నిషేధిత మావోయిస్టు పార్టీలో చేరి 2013 వరకు సిఎన్ఎం చైతన్య నాట్యం మండలి లో సభ్యురాలుగా పనిచేసింది. అనంతరం 2013 నుంచి 2014 సంవత్సరం వరకు చర్ల ఏరియా మిలీషియా సభ్యురాలుగా పనిచేసింది. అనంతరం 2014 నుండి హరిభూషణ్ ప్రొటెక్షన్ టీంలో చేరి 2018లో మడకం లింగాను వివాహమాడింది. తరువాత ఏరియా కమిటీ సభ్యురాలుగా పదోన్నతి పొంది ఇప్పటివరకు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో కొనసాగింది. నిషేధిత సిపిఎం మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న సిద్ధాంతాల పట్ల విసుగు చెంది, ప్రస్తుతం జిల్లా పోలీసులు లొంగిపోయిన వారి పట్ల వ్యవహరిస్తున్న తీరును చూసి తన భర్తతో కలిసి ప్రశాంత జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుని లొంగిపోవడం జరిగింది. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై ఈ సంవత్సరం జనవరి నెల నుండి ఇప్పటివరకు 17 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. ఇందులో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు డిప్యూటీ కమాండర్లు, 05 ఏరియా కమిటీ సభ్యులు, 05 దళసభ్యులు, 05 మిలీషియా సభ్యులు లొంగిపోవడం జరిగింది. వారికి ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడం జరుగుతుంది. మావోయిస్ట్ పార్టీ నాయకుల వేధింపులు భరించలేక చాలామంది దళసభ్యులు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం మంచి సత్ఫలితాలనిస్తుంది అని లొంగిపోయి సాధారణ జీవనం గడపాలనుకునే దళసభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గాని, స్వయంగా గాని తమ దగ్గరలో గల పోలీసు స్టేషన్లో గాని, జిల్లా ఉన్నతాధికారులను గాని సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. లొంగిపోయే దళ సభ్యులకు జీవనోపాధి, పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరపున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుంది అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలిపారు.